సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు చాలా మంది చాలా రోజులుగా అడుగుతున్న వీడియో అండి ఇది. మీకోసం చూపిద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే హోమ్ టూర్ చేయమని, కిచెన్ టూర్ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు బెంగళూరులో ఉన్నాం కదండి, అందుకని అమ్మాయి వాళ్ళ కిచెన్ టూర్ కూడా చేయమని అడుగుతున్నారు చాలా మంది. చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మరలా ఒక 10 రోజుల్లో గుంటూరు వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాము. మీకు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అయిద్దేమో చూడండి. ఎందుకంటే అడుగుతున్నారనమాట, మాకు చూపించండి, మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అని. వీళ్ళు 2012లో కొనుక్కున్నారండి. అప్పుడు చేయించుకుంది అమ్మాయి. ఇంటీరియర్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువేను అమ్మాయికి. సరే, మీకు ఏదన్నా హెల్ప్ అయితే చూడండి. ముందు బుద్ధుడి బొమ్మతో స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక వీడియోలో చూపించామండి. చూస్తే చాలా మంది అడిగారు ఎక్కడ కొన్నారు ఏంటని. నాకైతే ఐడియా లేదు కదా, నేను చూపిస్తుంటాను, అమ్మాయి చెప్పిద్ది. అమ్మా, ఇది ఎక్కడ తీసుకున్నారు? ఇది బెంగళూరు ఎట్ హోమ్లో తీసుకున్నామండి. 3 years బ్యాక్ తీసుకున్నాము. చూడండి, బుద్ధుడిది మాత్రం బాగా ఫేస్ అది చాలా కలగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ పైన ఏరియా కవర్ చేద్దామని చెప్పి తీసుకున్నాము. బాగుండిద్ది షో పీస్ అని. మేము ఇల్లు కట్టించేటప్పుడే పైన సీలింగ్లో ఇట్లా ఫోకస్ లైట్ పెట్టించేసామండి ముందే ఐడియాతో. తర్వాత ఏదైనా ప్లాన్ చేసుకుందామని. అలాగే ఇది బాగా సెట్ అయింది ఇక్కడ. ఈ బ్యాగ్ స్టిక్కర్స్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఇవి స్టిక్కర్స్, పెయింటింగ్ కాదు. చాలామంది మా ఇంటికి వచ్చిన వాళ్ళు అడిగారు పెయింట్ చేసావా అని. బట్ కాదండి, ఇవి స్టిక్కర్సే. చాలా బాగుంటాయి, అమెజాన్లో ఉంటాయి వాల్ స్టిక్కర్స్. చూడొచ్చు, మీరు కావాలంటే కనుక ఒకసారి సెర్చ్ చేయండి. ఇదంతా క్రోకరీ యూనిట్ అండి. ఇది తర్వాత చూపిస్తాను. ముందు కిచెన్ లోకి వెళ్దాము. ఇది కిచెన్ ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్దాము, కిచెన్ చూపిస్తాను మీకు. ఇది షింక్ ఏరియా అండి. షింక్ ఏరియా వచ్చేసి మేము చాలా సింపుల్గా ఉంచేసాము. అసలు దీంట్లో ఇంకా ఎక్కువ ఏమీ చేయించలేదు. ఈ బ్రష్ వచ్చేసరికేమో మనం షింక్ క్లీన్ చేసుకోవడానికి ఉంచుకున్నాను. ఇది సక్షన్ అనమాట. ఈ షింక్ దగ్గర ఈ ట్రే వచ్చేసరికి నేను ఎట్ హోమ్లో తీసుకున్నానండి. బెంగళూరు ఎట్ హోమే. ఇది ఇట్లా రిమూవబుల్ అనమాట. ఇది రిమూవ్ చేసేయచ్చు, క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. షింక్ దగ్గర కావాల్సినవి అంటే హ్యాండ్ వాష్, సోప్ ఇలాంటివన్నీ ఉంచుకుంటాను ఇక్కడ ఈజీగా, యాక్సెసిబుల్గా. అండ్ ఇక్కడ ఈ బ్రష్ కనబడుతుంది కదండి, ఇవి వచ్చేసరికి మనం స్ట్రాస్ అవి క్లీన్ చేసుకోవడానికి. చిన్నపిల్ల పాప ఉంది కదండి నాకు, నేను ఆ బాటిల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి అది నాకు ఈజీగా ఉంటుంది. ఇది చూడండి, ఇందులో 4 సెట్ లాగా వచ్చింది. ఈ సన్నటిది ప్లస్ సైజెస్ ఉంటాయి అన్నమాట. మనకి బాగా సన్నటి వాటిలో మనం క్లీన్ చేయలేం కదండి, దానికోసం ఇవి యూజ్ చేస్తే బాగా ఈజీగా ఉంటుంది. ఈ చిన్న ట్రే అని బ్రష్ వచ్చేసరికి నేను పూజ రూమ్ అది క్లీన్ చేసుకోవడానికి, పూజ యూనిట్లో దానికోసం యూజ్ చేస్తాను చిన్న చిన్న ప్లేసెస్కి. ఇది ఇలా ఓపెన్ చేయొచ్చండి, క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండేది. ఇంకా ఈ టైల్స్ చూడండి, నేనైతే ఇట్లా పై వరకు వేయించుకున్నాను నా కిచెన్లో. క్లీనింగ్కి అది ఈజీగా ఉండిద్ది అని చెప్పి ఇలా చేయించుకున్నాను. ఓన్లీ 2 feet వేయించుకుంటే పైనంతా వాల్ మళ్ళీ బంకలాగా అయిపోతుంది కదండి, ఆయిల్ అది మరకలు అయిపడుతూ అట్లాగా. నేను అందుకని ఇట్లా టైల్స్ వేయించుకున్నా. చూడటానికి కూడా లుక్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇవి ట్యాప్స్ వచ్చేసరికి మనం మూవ్ చేసుకోవచ్చు కావాల్సిన వైపు డైరెక్షన్. అది ఇలా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. అంటే షింక్ క్లీన్ చేసుకోవాలన్నా ఏదైనా కూడా అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ క్లీనింగ్కి కూడా, వెజిటేబుల్స్ క్లీనింగ్కి కానీ దేనికైనా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. షింక్ కింద ఏరియా చూద్దాము. ఈ షింక్ కింద ఏరియాలో అన్ని ఎక్స్ట్రా తెచ్చుకునేవన్నీ ఇక్కడ ఉంచుకుంటానండి స్టోరేజ్ కోసం. అంటే మనం ఒక 2 items అట్లా తెచ్చుకుంటాం కదా, అలా అన్నీ తెచ్చి ఇక్కడ ఉంచుకుంటాను. ఇక్కడ డస్ట్బిన్ పెట్టించానండి, డస్ట్బిన్ హోల్డర్. కానీ అందులో నేను డస్ట్బిన్ పెట్టను, అదొక స్మెల్ లాగా వస్తూ ఉండిద్ది అట్లాగే డోర్ క్లోజ్ చేసేసి ఉంచితే. అందుకని ఆ ప్లేస్లో నేను ఒక యూజ్ చేయని ఒక డస్ట్బిన్ అది అందులో పెట్టేసి అందులో స్క్రబ్స్ అట్లాంటివన్నీ ఉంచుతాను, ఎక్స్ట్రా ఉన్నాయన్నీ. నేను అన్నీ ఇలా ట్రేస్లో పెట్టుకొని అట్లా నీట్గా పెట్టుకుంటానండి, ఆర్గనైజ్డ్గా. నాకు వెనకాల వాష్ ఏరియాలో వచ్చింది కానీ ఒక షెల్ఫ్, నేను అది అందులో డైలీ యూజ్ చేయడానికి అవసరమయ్యాయి అవి ఉంచుకుంటాను. అంటే వాషింగ్ మిషన్లో సర్ఫ్ అట్లాంటివన్నీ అక్కడ ఉంచుకుంటాను. స్టోరేజ్ కోసం మాత్రమే ఇక్కడ పెడతాను. అండ్ ఇటు పక్కన డోర్కి వచ్చేసరికి ఒక బాస్కెట్ లాగా పెట్టించుకున్నాను.
ఇందులో మనకి చిన్న చిన్న ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదండి, ఇట్లాంటి స్క్రబ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇందులో పెట్టుకుంటాను అనమాట. అక్కడ ఒక బ్లూ కలర్ బాక్స్ కనబడుతుంది కదండి, ఇది మాయిశ్చర్ని కంట్రోల్ చేస్తుందండి మన సింక్ కింద ఏరియాలో. డ్రైగా ఉంచడానికి అంటే ఆ ఫంగస్ స్మెల్ రాకుండా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. నేను ఇలాంటి ఇట్లా క్లోజ్డ్ ఏరియాస్లో ఇట్లా ఉంచుకుంటాను అనమాట. దీనివల్ల మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది సింక్ కింద కూడా. కొంతమంది అడుగుతూ ఉంటారండి, సింక్ కింద పెడితే అట్లా కాక్రోచెస్ అట్లాగా ఏమీ రావా అని చెప్పి. అదేమి ఉండదండి, నీట్గా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కాక్రోచెస్ ఒక్కటి కూడా రాదు. మేము మొన్న 3 months అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాం కదా, వచ్చాక చూస్తే ఒక్కటి కూడా లేదండి. ఎప్పుడు ఆ ప్రాబ్లం అనేది లేదు మాకు కానీ అమ్మ వాళ్ళకి కానీ. ఇప్పుడు స్టవ్ చిమ్నీ గురించి చూద్దామండి. నాకు ఈ చిమ్నీ చాలా నచ్చిద్ది. స్టవ్ కూడా బాగా నాకు నచ్చే, ఈ ఇంట్లో నచ్చే ప్లేస్ అంటే నాకు ఎప్పుడు వంటగదే కదండి ఇష్టం, బాగా ఇష్టం అండి ఇక్కడ స్టవ్ దగ్గర. ఇది మేము ఇల్లు కొనుక్కున్నప్పుడే ఫిట్ చేయించేసామండి. అప్పుడే ఇది లోపలికి ఫిట్ చేయించాలి. ఇది హాబ్ అంటాం కదా, ఈ లోపల ఫిట్ చేయించేదాన్ని హాబ్ అంటాము. ఇది వచ్చేసరికి గిల్మా అండి కంపెనీ. చిమ్నీ, హాబ్ ప్లస్ మళ్ళీ మేము ఇండక్షన్ 3 ఒక సెట్ లాగా తీసుకున్నాము. ఈ 3 వచ్చేసరికి మాకు అరౌండ్ 26,000 అయిందండి. బెంగళూరు వాళ్ళకి ఐడియా ఉంటుంది, జయానగర్, అక్కడ తీసుకున్నాం. గిల్మా షోరూమ్ ఉండిద్ది అక్కడ, అందులో తీసుకున్నాము. ఇది అట్లా ఓపెన్ చేయొచ్చు. క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి, ఏమీ పెద్ద ఇది ఉండదు. ప్లస్ మళ్ళీ ఈ స్టవ్కి ఇంకొక పాయింట్ చెప్పాలండి, ఇది వచ్చేసరికి జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. దీంట్లో ఒక 2 types ఉంటాయండి మనకి. ఎలక్ట్రిక్, కొన్నిట్లో వచ్చేసరికి ఏమో ఎలక్ట్రిక్ ఉంటుంది, అంటే మనం పవర్ పెట్టాలన్నమాట, అప్పుడు ఆన్ అవుతుంది. ఇప్పుడు ఈ గిల్మా ఇది వచ్చేసరికి ఏమో నేను ఓన్లీ బ్యాటరీ టైప్ అనమాట. కింద ఉంటుంది బ్యాటరీ, ఇందులో ఇస్తారు. ఈ లోపల కనబడుతుంది కదండి, ఇక్కడ కిందకు వెళ్ళిపోతుందిలే బ్యాటరీ. దాంట్లో ఓన్లీ బ్యాటరీ పెట్టడం అనమాట. కరెంట్ అంటే మళ్ళీ మనకు కరెంట్ ఉన్నప్పుడు లేనప్పుడు తెలియదు కదండి ఎలా ఉండిద్దో, అందుకని బ్యాటరీ ఇచ్చినదే నేను తీసుకున్నాను. మాకైతే పవర్ బ్యాకప్ ఉందండి, మాకైతే ప్రస్తుతానికి అయితే ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైనా కూడా మనకు బ్యాటరీ ఉంటేనే హెల్ప్ఫుల్ అవుతుందండి. అదైతే మనం ఈజీగా చేంజ్ చేసేసుకోవచ్చు ఒకవేళ అయిపోయినా కూడా. ప్లస్ మళ్ళీ దీనికి వచ్చేసరికి 2 చిన్నవి ఇచ్చారండి బర్నర్స్. ప్లస్ ఇది ఒకటి మీడియం సైజు, అదేమో పెద్ద బర్నర్ అనమాట. మన పాలు పొంగినప్పుడు కూడా ఈజీ అండి క్లీనింగ్, అసలు కిందకి ఏమి వెళ్ళవు అనమాట. ఈ ప్లేట్ ఇక్కడే ఉంటుంది, అవన్నీ అట్లా రిమూవ్ చేసేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇటు పక్కన వచ్చేసరికి ఇది వాటర్ ప్యూరిఫైయర్. చూడండి మా అన్ని మ్యాచింగ్ ఉంటాయి అనమాట మా కిచెన్లో. బ్లాక్ అండ్ వైట్ అనమాట ఎక్కువ. చూడండి మాకు ప్యూరిఫైయర్ కూడా అలాగే దొరికింది. ఇది వచ్చేసరికి ప్యూరిట్ అండి. యాక్చువల్లీ దీనికి మేము ఏమి యూనిట్ లాగా ఏం చేయించలేదండి. అప్పుడు మేము చేయించేటప్పుడు కొంతమంది అన్నారు ఇటువైపు ఈశాన్యం అప్పుడు బరువు ఉండకూడదు అని. ఎందుకులే తెలిసి మళ్ళీ చేయించడం అని చెప్పి ఇట్లా ఓపెన్గా ఉంచేసాం మేము. ప్యూరిటీ వచ్చేసరికి వాటర్ క్వాలిటీ అదైతే చాలా బాగుంది, కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అండి. ప్లస్ మళ్ళీ దీనిలో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది పవర్ ఉంటేనే ఆన్ అవుతుందండి, పవర్ లేకపోతే ఆన్ అవ్వదు. పవర్ బ్యాకప్ ఉన్న వాళ్ళకైతే ఓకే, కానీ లేని వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆ టైంలో మనం యూజ్ చేయలేము, అసలుకి వాటర్ అనేది బయటికి రావు ఇంకా. కాబట్టి చూసుకోండి ఒకవేళ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. క్వాలిటీ వైజ్ అయితే వాటర్ చాలా బాగుంటాయండి, ప్యూరిటీ అది. నెక్స్ట్ ఇక్కడ మేము ఓవెన్ పెట్టుకోవడానికి ఇక్కడ ఆల్రెడీ ముందే ఇచ్చేసామండి. వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడే నేను మా కార్పెంటర్కి చెప్పాను, అప్పటికే నాకు ఓవెన్ ఇవి ఉన్నాయి, సో నాకు ఇక్కడ పక్కనే ఉండాలి స్టవ్ పక్కనే అని చెప్పి నేను చెప్పి మరి ఇక్కడ చేయించుకున్నాను. చూడండి దీనికి ఇట్లా కొంచెం బయటకు వచ్చేలాగా పెట్టించామన్నమాట దాని సైజుకి తగ్గట్టు. దీనికి వైరింగ్ వచ్చేసరికి లోపల నుంచి ఇక్కడ హోల్ ఒకటి పెట్టించాను, దాంట్లో నుండి వైర్ వచ్చేలాగా. ఇది 30 liters IFB అండి. దాని తర్వాత కిందనే ఇక్కడ ఒక బాస్కెట్ మళ్ళీ ఒక ట్రే పెట్టుకున్నాను నేను. దీంట్లో వచ్చేసరికి నేను ఎప్పుడు యూజ్ చేసుకునేవి నాకు మార్నింగ్ అవసరమయ్యాయి ఇక్కడ ఉంచుకుంటాను అనమాట, ఆయిల్కి అలాగా. ఇది ఇట్లా ఓపెన్ చేసేయచ్చు, ఇది కూడా తీసేయచ్చు, ఇది హ్యాంగర్ ఇది తీసేయచ్చు. ఇట్లా అన్నీ సపరేట్గా తీసుకొని వాటిని నేను సెట్ చేసుకున్నాను. ఈ పక్కన ఇవేమో ఓన్లీ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ అంటే కొన్ని బయట ఉంటాయి కదండి, అట్లాంటివి పెట్టుకోవడానికి ఇది ట్రే అనమాట.
ట్రాలీ లాగా. ఈ మొత్తం 3 వచ్చినాయి. నేను ఓన్లీ 2 ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఇంకొకటి ఎక్కడ యూస్ చేస్తున్నాను చూపిస్తాను. నాకు 2 వచ్చేసరికి 3 వస్తే ఫుల్ హైట్ ఎక్కువైపోతుంది, అందుకని నేను ఓన్లీ 2 పెట్టుకున్నాను. ప్లస్ మళ్ళీ కంపల్సరీ మన కిచెన్లో ఉండాల్సింది టిష్యూ రోల్ అండి, నాప్కిన్స్. ఇదేమో నాది గ్రీన్ టీ అనమాట. గ్రీన్ టీ యూస్ చేస్తాం మేము, మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారనమాట. బాగుందని చెప్పి నేను ఇక్కడే ఉంచుకుంటాను దాన్ని. ఈ పైన మా విండో అండి ఇక్కడ, దీనికి నేను ఇక్కడ ఏం కట్టాను కానీ ఇట్లాంటివి ఏం యూజ్ చేయలేదు. కొంచెం వెంటిలేషన్ కావాలని చెప్పి అలా ఉంచేసాను అక్కడ. మామూలుగా అయితే ఇక్కడ ప్లాంట్స్ ఉంటాయి. మేము మొన్న 3 months గుంటూరులో ఉండి వచ్చేసరికి అవి పాడైపోయినాయి, అందుకని తర్వాత నేను ఇక్కడ వినాయకుడి ఉంచుకుంటాను అనమాట. ఏమైనా నాన్ వెజ్ అయి కుక్ చేసేటప్పుడు మళ్ళీ అక్కడి నుంచి తీస్తానండి, ముందే తీసేసి ఉంచేస్తాను, అక్కడే ఉంచాం. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసరికి ఏమో నేను డ్రై ఫ్రూట్స్ అండ్ పచ్చడి అంటే ఎక్కువ యూస్ చేసే పికేలు అవి ఇక్కడ ఉంచుకుంటాను. ఇది కూడా నేను అట్ హోమ్లో తీసుకున్నానండి. ఈ ట్రే యాక్చువల్ నేను డైనింగ్ మీద కానీ తీసుకున్నాను ఇది, కానీ ఇక్కడ బాగా సెట్ అయిందని ఇంక ఇక్కడ ఉంచేసాను. చూడండి పైన బర్డ్స్ వచ్చి అది చాలా బాగుండిద్ది. అట్ హోమ్ బెంగళూరు అండి. ఇక్కడ వచ్చి ఒక 2 cups ఇట్లా బయట ఉంచుకుంటాను నేను. మేము గ్రీన్ టీ అది యూజ్ చేస్తూ ఉంటాము, వెంటనే ఈజీగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఒకటి ఉంచేసుకుంటాను అనమాట. ఇవి ఎస్ హుక్స్ అంటారు. ఇలాంటి హుక్స్ కొనుక్కొని ఇట్లా పెట్టుకోవచ్చు. ఓవెన్ పైనే ఒక షెల్ఫ్ చేయించుకున్నానండి. ఇది కొంచెం హైట్లో ఉండిద్ది, అందుకని దీనికి ఇట్లా హైడ్రాలిక్ పెట్టించాము. దీంట్లో ఓవెన్కి యూజ్ చేసే ఐటమ్స్ వరకే ఉంచుకుంటాను, అండ్ మళ్ళీ జిప్ లాక్ కవర్స్ అట్లాంటివి యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడ ఈ పక్కనే ఇంకొక షెల్ఫ్, దీంట్లో వచ్చేసరికి తక్కువ యూజ్ చేసే ఐటమ్స్ ఇందులో ఉంచుతాను. ప్లాస్టిక్ స్పూన్స్ కానీ అలాంటివన్నీ. పైన కనబడుతుంది కదండి ఒకటి పీజియన్ చాపర్. ఇది అమ్మ మీకు ఒక వీడియో రివ్యూ కూడా చేసినట్టుంది. ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి, ఎవరికైనా కావాలంటే చూసి కొనుక్కోండి. నాకైతే ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈ పక్కనే కనపడేది కిచెన్ స్కేల్ అనమాట, అంటే వెయింగ్ మెషిన్. చిన్న చిన్న గ్రామ్స్లో అట్లాంటివి మనం మెజర్ చేసుకోవచ్చు. ఇవి హింజెస్ అన్ని సాఫ్ట్ క్లోజ్ అండి, అవైతే సౌండ్ రాకుండా ఉంటాయి అనమాట క్లోజ్ చేసేటప్పుడు. విండో పక్కనే మళ్ళీ ఇంకొక షెల్ఫ్ చేయించుకున్నా అండి. ఇక్కడ చాలా తక్కువ స్పేసే ఉంది, కానీ వేస్ట్ చేయటం ఎందుకు, అలా వదిలేయటం ఎందుకని ఒక చిన్న షెల్ఫ్ చేయించుకున్నాను. దీంట్లో వచ్చేసరికి ఎక్కువ నేను స్పైసెస్ అవి పెడతాను, అండ్ మళ్ళీ కాఫీ పౌడర్ ప్లస్ షుగర్, ఇది 2 items ఇక్కడ ఉంచుతాను. మిగతా అన్ని ఇంకా స్పైసెసే ఉంటాయండి. ప్లాట్ఫామ్ మీద, కిచెన్ ప్లాట్ఫామ్ మీద నాకు గ్రైండర్స్, మిక్సీ అట్లాంటివి ఉంచుకోవటం ఇష్టం ఉండదండి. అంటే కొంచెం ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది స్పేస్, కొంచెం ఓపెన్ ఫ్రీగా ఉండదు అనమాట. అందుకని నేను దానికోసం ఒక చిన్న టేబుల్ నాకు వెనకాల ఇట్లా పెట్టుకున్నాను. ఈ టేబుల్ వచ్చేసరికి మేము గుర్గాంలో ఉన్నామండి, అప్పుడు ఓవెన్ పెట్టుకోవడానికని తీసుకున్నాను. దాన్ని తీసేయటం ఎందుకు, వేస్ట్ చేయటం ఎందుకని ఇట్లా వెనకాల పెట్టేశాను అనమాట. దీనిలో వచ్చేసరికి నేను గ్రైండర్ ప్లస్ మళ్ళీ నా మిక్సీ, నా శాండ్విచ్ మేకర్, అట్లా చిన్న చిన్న ఐటమ్స్ అట్లాంటివి ఉంచేస్తాను అనమాట ఇక్కడ. దీనివల్ల నాకు ప్లాట్ఫామ్ చాలా నీట్గా ఉంటుందండి. ఎప్పుడైనా ప్లాట్ఫామ్ నీట్గా ఉంటే కుకింగ్ చేయడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, అన్ని గజిబిజిగా ఉండకుండా. మళ్ళీ ఇంకొక విషయం అండి, ఈ ప్లాట్ఫామ్ చూస్తున్నారా, దీంట్లో ఈ బీడింగ్ కనబడుతుందా మీకు? ఇది డబల్ స్టోన్ అండి. దీని మధ్యలో బీడింగ్ వచ్చేసరికి స్టీల్ బీడింగ్ వేయించాము. ఇది చాలా బాగుంది లుక్ చూడటానికి. అది మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక తప్పకుండా ఇలా వేయించుకోండి, డబల్ స్టోన్ వేయించుకునే వాళ్ళు, చాలా బాగుంటుంది ఇది. ఇటు పక్కన ఈ డోర్కి మాకు వాష్ ఏరియా అండి అటువైపు. దీని తర్వాత బ్యాక్ సైడ్ అనమాట, ప్లాట్ఫామ్కి వెనక వైపు వస్తుంది అనమాట. లైక్ ప్లాట్ఫామ్ వెనక పక్క అంటే ఇదిగోండి, ఇప్పుడు ఇది ప్లాట్ఫామ్, దీనికి ఇట్లా ఆపోజిట్ అనమాట. ఈ ప్లేస్ నా ఫేవరెట్ ప్లేస్ అండి, నేను చెప్పి మరీ చేయించుకున్న ప్లేస్ ఇది కార్పెంటర్కి. అంటే మాకు చిన్న కిచెన్ వచ్చిందండి, ఇది వచ్చేసరికి 9x8 అనమాట. సో మాకు అవకాశం లేకపోయింది, మేము తీసుకునేటప్పటికే వాల్ బిల్డ్ చేసేసారనమాట, కొంచెం పెంచుకోవడానికి కూడా లేదు. ఇంకా అందుకని నేనేం చేశానంటే నాకు స్పేస్ కావాలి కొంచెం అని ఇట్లా ఒక షెల్ఫ్ చేయించుకొని ఈ కింద ఇట్లా పెట్టించాను అనమాట, ర్యాక్స్ లాగా. ఈ ర్యాక్ వచ్చేసరికి ఇక్కడ చూడండి సాఫ్ట్ ఇట్లా క్లోజ్ వచ్చిందనమాట, దీనివల్ల మనకేమీ తగలకుండా ఉంటుంది.
దీంట్లో ఓపెన్గా ఉంచాల్సినవి అంటే ఆనియన్స్, పొటాటోస్ అలాంటివన్నీ ఇట్లా బాస్కెట్స్లో ఉంచుకుంటాను అనమాట నేను. ఇది ఆనియన్, ఇది పొటాటోస్ది, ఆ పైనేమో గార్లిక్ అయి పెట్టుకుంటాం ఇక్కడ. ఇదేమో స్పైస్ ర్యాక్. ఎగ్స్ కూడా నేను బయటే ఉంచుతానండి, ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం మేము ఎగ్స్, సో మాకు ఫాస్ట్గానే అయిపోతూ ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. దీనిపైన షెల్ఫ్లో మనకు కావాల్సిన పప్పులు ఇట్లాంటివన్నీ ఉంచుకుంటాను, ఉప్పు, కారం అవి. కొన్నిటికి నేను అట్లా నేమ్ రాసి ఉంచుకుంటాను. మిల్లెట్స్ అవైతే కొన్ని డిఫరెన్స్ తెలియదు కదా, అందుకని అట్లా నేమ్స్ అవి రాసుకొని ఉంచుకుంటాను నేను. నేను ట్రాన్స్పరెంట్ ఇవే యూజ్ చేస్తానండి కంటైనర్స్. అంటే మనకి అందులో ఏమున్నాయో కనబడుతుంది, ఈజీగా ఫాస్ట్గా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది మనకి కుకింగ్ అది. స్టీల్వి అట్లాంటివి అంటే మనకు కనపడదు కదండి. కాకపోతే ప్లాస్టిక్ తగ్గించమని అంటున్నారు కానీ రీయూజ్ చేస్తే ప్రాబ్లం లేదండి. ప్లాస్టిక్ అయినా కూడా మనం వేస్ట్ చేయకుండా పడేయకుండా ఉంచుకుంటే మంచిది. నేను కొన్ని వేస్ట్ చేయనండి, ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ షుగర్ కంటైనర్ వచ్చి, పెప్పర్ కంటైనర్, ఇవన్నీ నేను వేరే వాటికి వచ్చినాయి అట్లా ఉంచుకుంటాను. నీట్గా కూడా ఉంటాయి కదా, చూడటానికి బాగుంటాయి. విడిగా కొనుక్కునే బదులు మనీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు, అట్లా ఉంచుకొని వాటినే మనం యూజ్ చేసుకోవచ్చు నీట్గా క్లీన్ చేసుకొని. ఇది ఎగ్ ట్రే వచ్చేసరికి 12 కంటైనర్ అండి ఇది. దీంట్లో అంటే నేను తీసుకునేటప్పటికి నేను 36ది చూడలేదన్నమాట. అమ్మకి కొనేటప్పుడు అయితే చూసి అది తీసుకున్నాను, కానీ నాకు వచ్చేసరికి నేను ఆల్రెడీ తీసుకున్నా కదండి, ఇంకా మార్చలేదు. ఈ పక్కన ఉన్నదేమో ఫ్రిడ్జ్లో పెడతాం కదండి, వస్తుందిగా మనకి ఎగ్ కంటైనర్, అదే ఇంకా బయట ఉంచేసుకున్నా. ఇంకా ఈ లైనర్స్ ఉన్నాయి కదండి, షెల్ఫ్ లైనర్స్, ఇవి యూజ్ చేస్తాను నేను క్లీన్ చేసుకోవడానికి. అది ఈజీగా ఉంటుంది ఇవైతే ఇట్లా వేసుకుంటే. షెల్ఫ్ లైనర్స్ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి, అమెజాన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి ఒకవేళ కావాలంటే ఎవరైనా. కింద నా ప్లాట్ఫామ్ కింద వచ్చే షెల్ఫ్లు చూపిస్తాను. ఒక నాప్కిన్ అయితే నేను ఇట్లా ఉంచుకుంటానండి, ఈజీగా ఉంటుంది యూజ్ చేసుకునేటప్పుడు అని. ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో వచ్చి స్పూన్స్ అవన్నీ ఉంటాయండి, ఎక్కువ యూజ్ చేసేవన్నీ. నేను ఇట్లా అన్ని ఒక ట్రేస్ లాగా పెట్టుకుంటాను. దీంట్లో వచ్చేసరికి ఏమో విజిల్స్ అవి ఉంచుతాను ఈజీగా, అంటే ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చిన్నగా ఉంచుకునేలాగా. ఇందులో వచ్చేసరికి చిన్న చిన్న ఐటమ్స్ అవి ఉంచుతాను. ఇది చూడండి, ఇందులో కూడా నేను ఇట్లా లైనర్ వేసుకుంటాను, షెల్ఫ్ లైనర్స్ అవి. స్పూన్స్కి కూడా ఇట్లా ట్రేస్ పెట్టుకున్నాం అనుకోండి, స్పూన్స్ సపరేట్గా ప్లస్ మళ్ళీ మనకు ఫోక్స్ సపరేట్గా ఉంటాయి, లేదంటే అంత గజిబిజిగా ఉంటుందండి. ఇది వచ్చేసరికి ఏమో ఈ హార్ట్ ఇది కనబడుతుంది కదా, ఇది మనకు షేప్ లాగా వేసుకోవడానికి అనమాట. నేను మా అమ్మాయికి ఇష్టం ఇది, దీంట్లో ఆమ్లెట్ అది అట్లా వేయించుకునేది ఆ షేప్ లాగా. ఇది సిలికాన్ అండి, మనం స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టేయచ్చు, ఏం పాడవదు. నైఫ్లు, సిజర్స్ అన్నీ ఒక దాంట్లో సపరేట్గా ఉంచుకుంటాను. అవేమో కొంచెం పెద్దగానే అక్కడ ఉంచేసాను. ఇవి అన్ని మిల్క్ ప్యాకెట్స్ అవి కట్ చేసుకోవడానికి అలాగా. ఇది మన మామూలుగా మన బిస్కెట్స్ అవి కొన్నప్పుడు వచ్చిన ట్రే అండి, బాక్స్ ఉంటుంది కదా, అది పెట్టుకున్నాను. ఇవైతే నేను సపరేట్గా తీసుకున్నానండి చిన్నవి. ఇవి వచ్చే మన బాక్సెస్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ బాక్సెస్, వాటిల్లోదనమాట. ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అండి, మనం సపరేట్గా అన్నిటికీ కొనుక్కోని అవసరం లేదు, ఉన్న వాటినే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు చక్కగా. నేను మళ్ళీ ఇవి ఛానల్స్ వచ్చి నార్మల్ ఛానల్స్ పెట్టించామండి, సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ పెట్టించలేదు. అంటే మాకు అప్పుడు చెప్పటము, మేము కొనేటప్పుడు సాఫ్ట్ క్లోజ్ అయితే తొందరగా పాడైపోతాయి అని అన్నారు. అందుకని ఈ బాస్కెట్స్ కానీ ఇవన్నీ మేము సపరేట్గా చేసే వాళ్ళు ఉంటారు కదా షాప్స్, మెయిన్ వాళ్ళ దగ్గర సపరేట్గా ఆర్డర్ ఇచ్చి సైజెస్ అవి అక్కడ చేయించాము. దాని కింద డ్రాయర్ అండి ఇది. దీంట్లో వచ్చేసరికి ప్లేట్స్ ప్లస్ మళ్ళీ కప్స్, చిన్న చిన్న గిన్నెలు అట్లాంటివి ఉంటాయి కదా, బౌల్స్ అవి పెడతాను. గ్లాసెస్ వచ్చేసరికి అన్ని సైజెస్ వారి సపరేట్గా ఉంచేస్తాను. ఇది ఈ ట్రే కూడా కావాలని ఇట్లాంటివి తీసుకున్నాను, ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇవి ప్లేట్స్కి వచ్చేసరికి సైడ్ పెట్టేసుకోవచ్చు, ప్లస్ మళ్ళీ ఈ ప్లేస్ అంతా మనం బౌల్స్ పెట్టుకోవడానికి వాటికి యూజ్ చేయొచ్చని ఇలా తీసుకుంటాను. ఇది ఇక్కడ ఇది కనబడుతుంది కదండి, ఇదంతా పెయింట్ అనమాట, పోయింది, లైట్గా ఉంది ఇప్పుడు. నెక్స్ట్ ఈ కింద వచ్చేసరికి ఏమో ప్లేట్స్ పెట్టుకోవడానికి, భోజనం ప్లేట్స్ అనమాట ఇవన్నీ. ఈ పక్కన ఉన్న ప్లేస్ని నేను ఇట్లా మిక్సీ జార్స్ అయి పెట్టుకుంటాను, ఇటేమో ఇది చాపింగ్ బోర్డ్ పెట్టేస్తాను అనమాట.
దీనికి వచ్చేసరికి మా కార్పెంటర్ మర్చిపోయాడండి పెయింట్ వేయటం. తను లాస్ట్లో వెళ్ళిపోయాడనమాట, ఇంకా అయిపోయింది అనుకుని. మేము ఇంకా మళ్ళీ దొరకలేదు, ఇంకా కార్పెంటర్ కాంటాక్ట్ చేయలేదు. నేనే వేద్దాం అనుకుంటా, ఇంకా అలా ఏముందులే అన్నట్టు వదిలేసాను దాన్ని. ఇందులో వచ్చేసరికి అన్ని స్టీల్వి ఉంచుతానండి ఇక్కడ. అంటే మన పాలు కాగబెట్టుకోవడానికి కానీ బౌల్స్ అట్లాంటివన్నీ ఇందులో ఉంటాయి. కర్రీస్ పెట్టుకునే బాక్సెస్ అన్నీ. ఈ కింద వచ్చి ఇందులో ప్యాన్స్ అండి, ఇందులో ప్యాన్స్ పెడతాను. ఇక్కడ ఈ లైనర్స్ కనబడుతున్నాయి కదా, ఇవి మన బాండీకి ఏమీ అవ్వకుండా స్క్రాచెస్ పడకుండా ఉండటానికి ఇట్లాంటివి అనమాట. అవి పెట్టుకుంటే దానికి మనకి వేరే వాటి పైన పెట్టినా కూడా గీతలు పడకుండా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ డ్రాయర్లో వచ్చేసరికి రైస్, గోధుమ పిండి పెడతాను నేను. అంటే మేము రైస్ చాలా తక్కువ యూజ్ చేస్తాము, ఇంకా అందుకని మాకు ఎక్కువ గోధుమ పిండి అవసరం అవుతుంది. అందుకని ఇందులో గోధుమ పిండి, ఇందులో వచ్చేసరికి రైస్, మళ్ళీ మనం చపాతీ చేసుకోవడానికి కావాల్సిన అది ఇక్కడ ఉంచుతాను. ఈ కింద వాటర్ బాటిల్స్ అవన్నీ ఇందులో ఉంచుతాను అనమాట. మాది సిలిండర్ బయటకు ఉండిద్దండి, సిలిండర్ కనెక్షన్ అంతా బయటే ఉండిద్ది, లోపలేం ఉండదు. బయటకు పెట్టి ఇచ్చేసాం, పైప్ ఇచ్చేసి బయటకు ఉండిద్ది అనమాట. సో మాకు ఆ ప్లేస్ కూడా ఇక్కడ యూజ్ చేసుకున్నాము ఇప్పుడు షెల్ఫ్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కార్నర్ యూనిట్ అండి. దీంట్లో కార్నర్ యూనిట్ మామూలుగా ఛానల్ పెట్టించుకోవచ్చు, బాస్కెట్స్ అవి. కాకపోతే ఎందుకులే, అది చాలా కాస్ట్ ఎక్కువ ఉండిద్దండి, ఇళ్ళకు అంత ఒకదానికి వేస్ట్ చేయటం అని చెప్పి నేను ఇవాళగా ఉంచేశాను. దీంట్లో వచ్చి ఇది చూస్తున్నారు కదండి, ఈ బాస్కెట్స్ ఇలా పెట్టించాను నేను. అంటే పెట్టించడం అంటే నేను మా అమ్మాయి పుట్టినప్పుడు కొనుక్కున్నాను సైడ్ పెట్టుకోవడానికి ఉండిద్దని. తర్వాత ఇప్పుడు అవసరం లేదని చెప్పి ఇంకా దాన్ని ఇట్లా లోపల యూజ్ చేస్తున్నాను. ఇలా ఇంకా ప్లాట్ఫామ్ పైన బాస్కెట్ చూపించాను కదండి, దాంట్లోది ఇది సెట్, అది ఇక్కడ పెట్టేశాను. ఇందులో ఉండే ఎక్కువ యూజ్ చేయనండి, ఎప్పుడైనా తీసుకొని వాడాలంటే అట్లాంటివి ఇక్కడ ఉంచుతాను అంతే. ఇది వచ్చేసరికి ఇందులో అన్ని ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయండి, ప్లాస్టిక్ బాక్సెస్, అలాంటి టప్పర్ వేర్వి అవన్నీ. ఇలా చెక్కతోటి మొత్తం ఒక బాస్కెట్ లాగా చేంజ్ చేశాము. ఈ కింద వచ్చేసరికి ఇదేమో గ్రోసరీస్ అండి. దీనికోసం నేను సపరేట్ ప్యాంట్రీ యూనిట్ ఏం పెట్టించుకోలేదు, ఇది ఒకటి యూజ్ చేస్తాను. అంటే తెచ్చుకునే ఏమైనా మిగిలితే కొన్ని అట్లాంటి యూజ్ చేసి బాక్సెస్లో పోయింగా మిగులుతాయి కదా, అలాంటివన్నీ ఇక్కడ ఉంచేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి నేను క్యాలెండర్ ఒకటి కంపల్సరీ ఉంచుకుంటానండి, అంటే మెయిట్స్ గురించి రాసుకోవడానికి కానీ ఏదైనా మన రిమైండర్స్ రాసుకోవడానికి అట్లాగా. ఇవి స్టిక్ ఆన్ మామూలు స్టిక్ చేసేవే అండి ఇవి. పైన వచ్చి లాఫ్ట్లు ఇచ్చామండి మేము, ఇట్లా పైన షెల్ఫ్లు, వీటిని లాఫ్ట్స్ అంటాం కదా. చూడండి అంత వైట్ ఇచ్చాను, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. పైన లాఫ్ట్లన్నీ వైటే వచ్చినాయి. పెద్ద పెద్ద రైస్ కుక్కర్స్, అంటే నేను బిర్యానీ చేయడానికి పెద్ద రైస్ కుక్కర్స్ అవసరం అవుతాయి కదా, అలాంటివన్నీ నేను పైన లాఫ్ట్లో ఉంచేస్తాను. చిన్న స్టూల్ వేసుకొని మనకు అందే హైట్లోనే ఉంటుంది అది. సో అందులో నుంచి తీసి నేను యూజ్ చేసుకుంటాను. నేను చెప్పాను కదండి, నాకు ప్లాట్ఫామ్ మీద ఉండటం అంత ఇష్టం ఉండదని చెప్పి, అందుకని ఎక్కడికక్కడ పైన పెట్టేస్తూ ఉంటాను అనమాట. మనకి పెద్ద కిచెన్ వచ్చిందంటే అండి ఎలాగైనా మనం సర్దుకోవచ్చు, అంటే చాలా స్పేస్ ఉండిద్ది కాబట్టి. నా ఉద్దేశంలో మాదైతే కొంచెం మీడియం సైజ్ కిచెన్ అని. దీన్ని మేము ఉన్నంతలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఎక్కడికక్కడ నీట్గా పెట్టేసుకుంటాను నేను. యాక్చువల్గా అయితే అసలు ఈ వాల్ని మేము కొంచెం మూవ్ చేయించవచ్చు, కాకపోతే మేము కొనేటప్పటికే ఈ వాల్ బిల్డ్ చేసేసి ఉందనమాట. ఇంకా పగల కొట్టడం అదంతా ఎందుకని చెప్పి నేను ఇంకా అంతే వదిలేసాం దాన్ని. లేకపోతే ఇంకొక 1-2 feet అట్లా అటువైపు హాల్లోకి మార్చుకోవచ్చు. హాల్ కొంచెం పెద్దది వచ్చింది, సరే ఇంకా ఆప్షన్ లేక మేము ఇంకా అంతే ఉంచేసామన్నమాట. మేము ఇల్లంతా కూడా వుడ్ వర్క్ అంతా ఒక కార్పెంటర్ని పెట్టి చేయించామండి, ఇంటీరియర్ వాళ్ళకి ఇవ్వలేదు. నా ఐడియాస్, మా హస్బెండ్ ఐడియాస్ మీద చేయించాము. చాలా పని అయింది కూడా మాకు అప్పుడు, కానీ తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనమాట. అట్లా అయితే ఇంటీరియర్ వాళ్ళకి ఇస్తే అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టేస్తారండి అని నా ఉద్దేశం. ఒక కార్పెంటర్కి ఇచ్చి మనం దగ్గరుండి మెటీరియల్ అయితే తెచ్చి ఇవ్వటము, మనం ప్రతిదీ తెచ్చిస్తే చాలా తక్కువతో అయిపోతుంది. మేమైతే అప్పుడు ఇంకా పాప కూడా లేదండి, అప్పుడు బాగా తిరిగే వాళ్ళం. జేపీ నగర్ అన్ని ఏరియాస్, చిక్పేట అని చెప్పి అట్లా బెంగళూరులో ఉన్న ఏరియాస్ అన్నీ తిరిగాము ఇల్లంతా వుడ్ వర్క్ చేయించుకోవడానికి. కానీ అవుట్పుట్ కూడా మాకు బాగా సాటిస్ఫైయింగ్గా ఉంది. తక్కువలో అయిపోయింది కదండి ముందు, మెయిన్ థింగ్ అది. మన బడ్జెట్లో మనం చేయించుకోవచ్చు. ఇదండి మా కిచెన్. దీంట్లో గ్రీన్ కాంబినేషన్ ఇచ్చామండి, బాగుందా కిచెన్. ఇప్పుడు ఇది
ఎంట్రన్స్ వచ్చేసరికి ఒకసారి ఇది చూపించాలి. దీనికి మేము ఫ్రేమింగ్ చేపించామండి. ఇట్లాగా మా టీవీ యూనిట్తో కలిపేసి మొత్తం ఒక ప్యాటర్న్లో. ఇదంతా చూడండి, ఇదంతా ఫ్రేమింగ్. ఇది ఫ్రిడ్జ్ పక్కన మళ్ళీ క్రోకరీ యూనిట్ అనమాట. ఇది మొత్తం ఒక ప్యాటర్న్ అనమాట, ఒక ఈవెన్గా రన్ అవుతుంది. చూడండి, ఫ్రిడ్జ్ మీద అన్ని మ్యాగ్నెట్స్ అండి, మా అమ్మాయి అంటించుకుంది. ఇప్పుడు క్రోకరీ యూనిట్ చూపిస్తాను. డైనింగ్ దగ్గర ఇంకో క్రోకరీ యూనిట్ ఉందండి. ఇదేమో పక్కనే ఫ్రిడ్జ్ పక్కన. అంటే యాక్చువల్గా మాకు ఇక్కడ అసలుకి ఒకటి చూపిస్తాను. ఇక్కడ మాకు పిల్లర్ వచ్చిందండి. ఇది పిల్లర్. దీన్ని యూజ్ చేసుకోవడం, ప్లేస్ వేస్ట్ చేయడం ఎందుకు, అలా ఓపెన్గా ఉంచేస్తే వేస్ట్ అయిపోయిద్ది అని చెప్పి పిల్లర్ని క్లోజ్ చేపించేసి ఇట్లా లామినేషన్ చేయించి ఇట్లా షెల్ఫ్ లాగా చేపించామన్నమాట. ఇలా లోపలకు వచ్చేసరికి కొంచెం తక్కువ యూజ్ చేసే ఉంచుతాను ఈ లోపల. ఇవన్నీ కాఫీ కప్స్ సెట్స్ అండి అన్నీ. ఇది చూడండి, ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదైతే మాకు బాగా నచ్చింది. ఇది టీ సెట్ అనమాట. ఇలాగా చాయ్ వాళ్ళ లాగా అనమాట. బాగా నచ్చి కొనుక్కున్నాము. దీంట్లో మళ్ళీ ఇట్లా బౌల్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. వెనకాల స్టాండ్ కనబడుతుందా? ఈ స్టాండ్ నేను ఆన్లైన్లో కొన్నానండి. యాక్చువల్ నాకు ఒకవేళ ఉంటే కనుక లింక్ ఇస్తాను. మనం బౌల్స్ అయి పెట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇట్లాగా 3 లెవెల్స్ వచ్చేసినాయి చూడండి. నేను దీనివల్ల ప్లేస్ చాలా సేవ్ అవుతుంది. యాక్చువల్లీ ఇంకోటి కొనుక్కోవాలనుకున్నాను కానీ తర్వాత ఇంకా కుదరలేదు, ఇంకా మర్చిపోయాను దాని గురించి. ఈ కింద అన్ని ప్లేట్స్ అయి పెడతాను. ఇది మా ఓవెన్లో పెట్టుకునే స్టాండ్ అండి. అది యూజ్ చేసేటప్పుడు తీయచ్చులే అని చెప్పి నేను ఇట్లా ప్లేట్స్ అయి పెట్టేశాను అనమాట, 2 లేయర్ లాగా. ఇవి షెల్ఫ్ లైనర్స్ అండి. ఇందాక కిచెన్లో చూపించాను కదా, అలాగే నేను వీటన్నిటిలో వేసేసి ఉంచుకుంటాను. క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఇట్లా వేసుకుంటే. నేను ఇవి లెగవకుండా ఉండటానికి ఇట్లా ప్లాస్టర్తో స్టిక్ చేసేసాను అనమాట. మనకి అన్ని పెట్టేటప్పుడు తగిలి పైకి లెగుస్తూ అట్లా ఉంటుంది కదా, అలా ఉండకూడదని అలా పెట్టేశాను. చూడండి, అది ఓ వైపుతో క్లీన్ చేస్తే సరిపోతుంది, డస్ట్ అంతా పోతుంది. ఈజీ మెయింటెనెన్స్ అనమాట. చెప్పాను కదా, ఇది సాఫ్ట్ క్లోజ్. ఈ డాష్ మీద డిజైన్ కనబడుతుంది కదా, ఇది స్టిక్కర్ కాదండి, ప్లస్ పెయింటింగ్ కూడా కాదు. ఇది ఎచ్చింగ్ అంటాము మేము. ఇది అప్పుడు ఇల్లు కట్టించేటప్పుడు షాప్స్ చూస్తూ ఉంటాం కదండి మోడల్స్. అది మాకు ఒక హోమ్ టౌన్లో ఎక్కడో చూసాము ఇట్లాగ వాటి మీద ఉన్న డిజైన్ మోడల్ ఎచ్చింగ్ అనమాట. దీనికోసం చాలా షాప్స్ వెతికి మరీ అసలుకి చేయించాము. బ్లాక్ ఎచ్చింగ్ అంటారు. ఇది పోదు, ఎప్పటికీ అంతే ఉండిద్ది. గ్లాస్ మీద ఎచ్చింగ్ చేసింది అనమాట. చాలా బాగుండిద్ది. మా థీమ్లో అంటే మాది బ్లాక్ అండ్ బ్రౌన్ థీమ్ అనమాట. మా హాల్ అంతా వచ్చేది, దానికి తగ్గట్టు మేము ఇట్లా చేయించుకున్నాము గ్లాస్ మీద. చాలామంది అడిగారండి ఇప్పటికి. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు చాలా బాగుంది ఇది అని. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి, అంటే కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు. ఇక్కడ ఫ్రిడ్జ్ పక్కన మేము పవర్ పాయింట్ పెట్టించాము. బట్ కాకపోతే ఇప్పుడు మేము ఈ బుద్ధ ఉంది కదా, ఈ బుద్ధది పెట్టడానికి నాకు ఆప్షన్ లేదు. ఇక్కడ ఓన్లీ ఒకటే వచ్చిందనమాట. దానికోసం నేను ఏం చేశానంటే, ఈ పవర్ ఇది ఉంది కదా, దీనికి వెనకాల స్టిక్కర్స్ వస్తాయి, స్టిక్ చేసేవి. ఇది పెట్టి మరి ఇక్కడ స్టిక్ చేసి ఇట్లా పెట్టేశాను అనమాట. కాకపోతే కొంచెం వైర్ బయటకు కనబడుతుంది, బట్ పర్లేదండి, అవన్నీ మేనేజబుల్ అనమాట. లామినేషన్కి మా అమ్మాయి ఫోటో అండి, అంటే స్కెచ్ గీయించాము. ఒక బర్త్డే పార్టీలో స్కెచ్ వేశారనమాట. పేరుకే మా అమ్మాయి కానీ ఫోటో అసలు అట్లా లేనే లేదు, కానీ ఫస్ట్ వేయించింది అని చెప్పి అంతే ఉంచేశాను నేను. ఇటు వచ్చేసరికి మేము కీ హోల్డర్ పెట్టించుకున్నాము. అంటే కీ హోల్డర్ డైరెక్ట్ అది కాదు, ఇట్లా అంబ్రెల్లాస్ లాంటివి తీసుకొని దానికి కీస్ పెట్టుకుంటాను. చూడండి, బాగుంది కదా అంబ్రెల్లాస్ ఇవి. నాకు ఇలాంటి స్టిక్కర్స్ ఇట్లాంటివి ఇష్టం లేదు, అందుకని ఇవి పెట్టుకున్నాను నేను ఇక్కడ. మా అమ్మాయి పుట్టక ముందే పెట్టాను అనమాట. ఇవి పైన వచ్చేసరికి మా వాల్ క్లాక్ అండి. ఇది కూడా మా కలర్ థీమ్కి తగ్గట్టే బాగా సెట్ అయిపోయింది అనమాట. అనుకోకుండా అట్లా సెట్ అయిపోతూ ఉంటాయి కొన్ని. చూడండి, బ్లాక్ అండ్ బ్రౌన్ థీమ్ అని చెప్పాను కదా. కొంచెం చూపిస్తాను. టీవీ యూనిట్ ఇదనమాట, మా టీవీ యూనిట్.
సో ఇది ఓవరాల్ మా క్రోకరీ యూనిట్, ఫ్రిడ్జ్ ప్లస్ క్రోకరీ యూనిట్. డైనింగ్ దగ్గర క్రోకరీ యూనిట్ ఉండిద్దని చెప్పాను కదా, అది దానికి కూడా సేమ్ మేము ఎచింగ్ చేయించాము. చూశారు కదా ఫ్రెండ్స్, నచ్చిందా మీకు మా పాప వాళ్ళ కిచెన్? ఈ ఇంట్లోకి వచ్చి 8 సంవత్సరాలు అయిందండి. వచ్చిన వాళ్ళు అందరూ కూడా అండి, బంధువులు కావచ్చు ఎవరైనా కానీ, చాలా నీట్ గా ఉంచుకున్నావు కిచెన్ అని అంటారు. తనకి హైజెనిక్ గా ఉండటం ఇష్టము, ఇల్లది బాగా శుభ్రంగా ఉంచుకుంటది. మళ్ళీ క్రాఫ్ట్స్ ఇది అంటే చాలా ఇష్టం అండి. తను ఫేస్బుక్ పేజ్ కూడా రన్ చేసింది. ఈసారి అది కూడా చూపిస్తాను. తన క్రాఫ్ట్ డిజైన్ అవన్నీ చేసిన వస్తువులు అవన్నీ ఏది వేస్ట్ పోనివ్వదండి. అంత బాటిల్ వచ్చినా సరే దాన్ని ఎట్లా యూజ్ చేయాలా అనే చూస్తుంది, ఏదో ఒకటి యూజ్ చేసుకుంటది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్ సెక్షన్ లో చెప్పండి. బై ఫ్రెండ్స్.